ఈరోజు పుటాకార దర్పణం ముందు వివిధ ప్రదేశాల్లో వస్తువులు పెట్టినప్పుడు ప్రతిబింబ లక్షణాలు ఎలా ఉంటాయో నేర్చుకుందాం. ముఖ్యంగా వస్తువుని పుటాకార దర్పణం ముందు అనంత దూరంలో పెట్టవచ్చు, మరియు సి ఆవల పెట్టవచ్చు, సి పైన పెట్టవచ్చు, సి అండ్ ఎఫ్ మధ్యలో పెట్టవచ్చు, అలాగే ఎఫ్ పైన పెట్టవచ్చు, ఎఫ్ అండ్ పి మధ్యలో కూడా పెట్టవచ్చు. ఈ స్థానాలలో వస్తువు పెట్టినప్పుడు ప్రతిబింబం ఎలా ఏర్పడుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీరు గమనించండి, మొదటి పటాన్ని మీరు గమనించినట్టయితే అనంత దూరంలో వస్తువుని మనం పెట్టినట్టయితే ఇక్కడ కాంతి కిరణాలు సమాంతరంగా ప్రయాణించి ఎఫ్ అనే బిందువు వద్ద కేంద్రీకరించబడతాయి. ఇక్కడ ఏర్పడే ప్రతిబింబము కేంద్ర ప్రతిబింబంగా మనం చెప్పవచ్చు. రెండవది, వస్తువుని సి ఆవల పెట్టినప్పుడు ఆ ప్రతిబింబం అనేది సి అండ్ ఎఫ్ మధ్య పరావర్తన కిరణాల యొక్క ఖండన బిందువు వద్ద ఏర్పడుతుంది. అయితే ఇక్కడ ఏర్పడిన ప్రతిబింబము అనే లక్షణము అది తలక్రిందులుగా ఉంటుంది, వస్తువు పరిమాణం కంటే తక్కువగా ఉంటుంది, మరియు ఇది నిజ ప్రతిబింబంగా మనం గమనించవచ్చు. మూడో సందర్భంలో వస్తువుని సి అనే బిందువు వద్ద పెట్టినప్పుడు దాని యొక్క పతన కిరణాలు పరావర్తనం చెంది పుటాకార దర్పణం పైన అది మరి సి వద్దనే ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి. అప్పుడు ప్రతిబింబం యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే అది తలక్రిందులుగా ఉంటుంది, వస్తువు పరిమాణానికి సమానంగా ఉంటుంది, మరియు ఇది నిజ ప్రతిబింబము. మూడో సందర్భాన్ని మీరు గమనించండి. ఇక్కడ నాలుగవ సందర్భాన్ని గమనించినట్టయితే సి మరియు ఎఫ్ మధ్యలో వస్తువు పెట్టినప్పుడు వస్తువు యొక్క పరావర్తన కాంతి కిరణాలు సి ఆవల ఖండించుకోవడం వల్ల అక్కడ ప్రతిబింబం ఏర్పడుతుంది. ఆ ప్రతిబింబం అనేది ఎలా ఉంటుందంటే వస్తువు పరిమాణం కంటే పెద్దగా ఉంటుంది, తలక్రిందులుగా ఏర్పడుతుంది, మరియు నిజ ప్రతిబింబము. అలాగే వస్తువుని ఎఫ్ బిందువు పైన పెట్టినప్పుడు ఆ పరావర్తన కాంతి కిరణాలు అనేటివి సమాంతరంగా ప్రయాణిస్తాయి కాబట్టి ఎలాంటి ప్రతిబింబం ఏర్పడదు, లేదా అనంత దూరంలో ప్రతిబింబం ఏర్పడుతుంది. చివరి సందర్భాన్ని మీరు గమనించినట్టయితే ఎఫ్ మరియు పి మధ్యలో వస్తువులు పెట్టినప్పుడు ఆ వస్తువు యొక్క పరావర్తన కిరణాలు వెనుకకు పొడిగించినప్పుడు ఖండించుకునే బిందు వద్ద ఇది మిథ్యా ప్రతిబింబంగా ఏర్పడుతుంది. మీరు గమనించండి, ఇక్కడ వస్తువు కంటే నిజ ప్రతిబింబము వస్తువు పరిమాణం కంటే మిథ్యా ప్రతిబింబ పరిమాణము చాలా పెద్దగా ఉంటుంది, మరియు ఇది నిటారు ప్రతిబింబము. అలాగే ఇది పుటాకార దర్పణం వెనుక భాగంలోనే ఏర్పడుతుంది. ఈ సందర్భాన్ని మీరు గమనించినట్లయితే వస్తువు స్థానాన్ని బట్టి ప్రతిబింబ లక్షణాలు మారుతాయి అనే అంశాన్ని